మొలకల ఆవిరి ఉండలు. అంటే మొలకలెత్తిన ఏదైనా కూడా చాలా హెల్దీ, అంటే ప్రోటీన్ పరంగా ఫైబర్ పరంగా ఎలా చూసినా కూడా. మరి మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చట్నీ 1 టేబుల్ స్పూన్. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మొలకెత్తిన పెసర్లు ఇక్కడ చూసారా, మనకు పెసర్లు మనకు రాత్రంతా చక్కగా ఒక బట్టలో పెట్టేసుకున్నాము అంటే పొద్దునకి మనకు చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలుసు. మొలకెత్తిన పెసర్లు ఎలా తయారు చేయాలో తెలుసు. మొలకెత్తిన పెసర్లు చాలా హెల్దీ అండి. మామూలు పెసర్ల కన్నా కూడా మొలకెత్తినవి ఏవైనా సరే చాలా హెల్దీ. మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా డైటింగ్ చేసేవాళ్ళు, అంటే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొలకెత్తిన పెసర్లు చక్కగా లైట్గా పోపేసుకొని తిన్నారు అంటే ఎంత హెవీగా ఉంటుందో. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తిండి మానేయడం అనేది సొల్యూషన్ కాదు. పౌష్టికమైన ఆహారాన్ని కొంచెం తిన్నా కూడా మనకి ఎక్కువ ప్రయోజనం ఇచ్చేటువంటి వాటివి తీసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకు శరీరంలో వీక్నెస్ రాకుండా ఉంటుంది, బరువు తగ్గుతాము, వీక్నెస్ రాకుండా ఉంటుంది. సో అలాంటి పదార్థాలలో 100% మొలకెత్తిన పెసర్లు చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తాయండి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. మరి ఇన్ని చక్కటి విలువలు ఉన్నాయి కాబట్టి మొలకెత్తిన పెసర్లను 100% ప్రతిరోజు తిన్నా కూడా ఇబ్బంది లేదు. లేదు అంటే వారానికి 4 రోజులు 100% చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. ఓకే, సో మరి ఇప్పుడు దీంతో మనం చక్కగా ఆవిరితో ఒక ఉండలు తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మొలకెత్తిన పెసర్లు ఉన్నాయి కదా, సో దాన్ని మనం ఒక కప్పు నిండా తీసుకున్నాం. అండ్ టేస్ట్ కూడా మొలకెత్తిన పెసర్లు అవి ఎంత బాగుంటుందో అసలు, అంటే ఎంతైనా కూడా హ్యాపీగా తినేయచ్చేమో అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇలా ఒక కప్పు తీసుకున్నాం కదా, సో దీంట్లో దీనికి సరిపడా అంటే ఒక 1/2 కప్ అనుకోవచ్చు, లేకపోతే 3/4 కప్ అనుకోవచ్చు ఓట్స్ వేసుకుందాం. అంటే ఒక కప్పు మొలకెత్తిన పెసర్లు అయితే దానికన్నా కొంచెం తక్కువ ఓట్స్ అనమాట. ఇది కూడా ఎంత మంచి ఫైబరు, సో చాలా మంచి ఫైబరు, ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిది, బాలింతలకు చాలా మంచిది. ఓకే, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సో మంచిగా అంటే మనం తీసుకునేటువంటి ఈ ఉండలు చక్క కారం కారంగా స్పైసీగా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. తర్వాత సో ఘాటుగా చక్కగా టేస్టీగా ఉండడానికి అల్లం ముక్కలు, అలాగే క్యారెట్ తురుము. సో క్యారెట్ తురుము కూడా చక్కగా మనం వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మరీ ఎక్కువ నీళ్లు కాకుండా, సో నీళ్లు పెద్ద అవసరం లేకుండా కొంచెం మనం గట్టిగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఎలా రావాలి అంటే మనకు ఉండలు కదండి, మరీ లూజ్గా అయిపోతే మనకు ఉండలు చేయడానికి కూడా రాదు. సో చాలా తక్కువ నీటితో దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఈ ఉండలు ఎలా తయారు చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకున్నాను. మరి ఎక్కువగా ఫైన్గా పేస్ట్ లాగా చేస్తే కూడా ఉండలు రావండి. సో కచ్చా పచ్చా 80% వరకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత చక్కగా అంటే ఇటువంటివి పిల్లలకు కూడా ఆకర్షణీయంగా చూడ్డానికే కాదు తినడానికి కూడా రుచికరంగా ఉండాలి కాబట్టి కాస్త చాట్ మసాలా. కొంచెం మనకు ఆ పులుపు రుచి ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట, ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా అండి, పిల్లలకే కాదు మనకు కూడా రుచి కావాలి కదా. ఏదో మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, అంతకన్నా ఏం లేదు. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇదిగోండి ఆవిరి పాత్ర తీసుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్లు, ఇదిగోండి ఇలా మనం ఆవిరి ప్లేట్ తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి ఇడ్లీ పాత్ర ఏం అవసరం లేదు. సో మామూలుగా ఆవిరి ప్లేట్ ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఇలా మనం తయారు చేసుకున్న పిండిని తీసుకుని
చేతికి వాటర్ తీసుకోవచ్చు, లేదంటే నూనె తీసుకోవచ్చు. ఇలా ఒక బుల్లెట్స్ లాగా సిలిండర్స్ ఉంటాయి కదా, మన కట్లెట్స్ లాగా అనుకోవచ్చు. మీరు ఉండాలంటే మామూలుగా రౌండ్గా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి షేప్లో అయినా చేసుకోవచ్చు. అంటే పిల్లలకు ఆకర్షణీయంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక 3, 4, 5 అలా మన క్వాంటిటీ కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. పెసర్లతో బేసిక్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా మంచిది, మంచి స్ట్రెంగ్త్. ఇప్పటి జనరేషన్ ఎందుకు చాలా అంటే వీక్గా ఉంటున్నారు అంటే ఏంటి అంటే పౌష్టికాహారం తీసుకోక. అప్పటి వాళ్ళు 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు ఎలా బతకగలుగుతున్నారు అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తీసుకునే ఫుడ్తోనే మెయిన్ అండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ కాకపోయినా కూడా మన ఫ్యూచర్ అంతా కూడా ఈరోజు మనం తీసుకునే ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి, సో ఇలా చక్కగా ఆవిరి ప్లేట్లో పెట్టేసుకున్నాను కాబట్టి దీన్ని చక్కగా పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా 5 మినిట్స్ పడుతుంది, సరిపోతుంది. సో 5 మినిట్స్లో చక్కగా మనకు ఈ ఆవిరి ఉండలు రెడీ అయిపోతాయి. మనం చక్కగా మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకునే దాంట్లో మనం చక్కగా ఆవిరి పాత్రలో పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ప్రెషర్ కూడా తగ్గిపోయింది, అంటే మనకు ఆవిరి అంతా కూడా బాగా తగ్గిపోయింది. ఓకే, అంటే ముట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇంక ఇది అయిపోయింది. చూసారా, అంటే మనము ఇలా బుల్లెట్స్ లాగా తయారు చేసుకున్నాము. సో మీరు దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు, ఉండాలంటారా మీ ఇష్టం. సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత దీన్ని ఎలా టేస్ట్ చేయాలి అంటే ఇలా ఏదన్నా చక్కగా ఒక చట్నీతో కానివ్వండి. ఇది మనకి ఒక రెడ్ చట్నీ అనమాట, కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో ఇలా స్పైసీగా మీరు టేస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా టేస్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఆఫ్కోర్స్ ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి, పిల్లలకైతే సాస్తో కూడా ఇవ్వచ్చు, ఎంజాయ్ చేస్తారు. సో ఈ మొలకల ఆవిరి ఉండలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చట్నీ 1 టేబుల్ స్పూన్. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొలకెత్తిన పెసర్లు, ఓట్స్, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము వేసి కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, సరిపడా ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న మొలకల మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా ఒత్తుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన, సాత్వికమైన మొలకల ఆవిరి ఉండలు రెడీ.